ఇది 1996వ సంవత్సరం ఉండవల్లిలో బ్రదర్ ఏసన్న గారి ద్వారా నేను బ్యాప్టిజం పొందినప్పుడు ఆయనతో దిగిన ఫోటో. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 17వ తేదీ 17th ఆదివారం 2025వ సంవత్సరం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో. ఈరోజు నా కార్యక్రమాల్లో మొదటిది, అసలు ఇవాళ చర్చికి ప్రేయర్కి వెళ్ళాలి అనే ఆలోచనే రాలా. ఒకటే శోధన, మత్తుగా ఉండి నిద్రపోవాలి అనిపించింది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. దేవుడిని అన్న, ప్రతి ఆటంకం యేసునామంలో తొలగిపోవాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటే ఏవో శోధనలు వస్తున్నాయని. మొత్తానికి నేను అనుకున్న విధంగా ప్రేయర్కి వెళ్ళి పూర్తిగా ఆరాధనలు పాల్గొని సెయింట్ పీటర్స్ కేథడ్రల్కే ఈరోజు అంటే 17th ఆగస్ట్ 2025 సండే ఆఫ్టర్నూన్ 1:30 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. ఎంత బాగుందండి విషయం. మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. చాలా మంచి వాక్యం దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. పోతే ఆగస్టు 15 లేదా శనివారం 16వ తారీఖు ఈ సోషల్ మీడియాలో ఒక ఇది చూశాను. ఆయన ఎవరు, ఏలియా ఎవరో ఉన్నాడు. బ్రదర్ ఏసన్న గారితో పోటాపోటీగా సేవ చేసిన బ్రదర్ బాబన్న. అయ్యా ఏలియా గారు, మీకు బుర్ర ఉంది కానీ జ్ఞానం తక్కువ అండి. బ్రదర్ ఏసన్న గారు, ఆయన సాక్ష్యం విన్నారా? ఆయన పరిచర్య గురించి తెలుసా? ఆయన పాటలు లేని సంఘం అంటూ లేదు. అన్ని సంఘాల్లో ఆయన పాట, నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, ప్రభువా నీలో జీవించుట, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జయము. అయ్యా, నాకు అభిషేకింపబడ్డ దైవ సేవకులంటే చాలా ఇష్టం. నేను 1995వ సంవత్సరం వరకు కార్లకి స్ప్రే పెయింటింగ్ చేసుకునేవాడిని, జీవనోపాధికి. నా వృత్తి అది. ఆచార క్రైస్తవుడిగా ఉండేవాడిని. సిగరెట్లు, సినిమాలు, కిళ్ళీలు అన్నీ ఉండేది అలవాట్లు. అయితే ఏసన్న గారి గురించి చెప్పే ముందు, విజయవాడ వించిపేటలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే పెంతెకోస్తు సంఘం, దాని వ్యవస్థాపకుడు శ్రీలంక వాస్తవ్యుడు పాస్టర్ జి దేవరాజు గారు. అంటే ఇప్పుడు విజయవాడలో ఉన్న దేవరాజు గారు కాదు, ఆయన పేరు గండమాల దేవరాజు గారు. ఆయన కాదండి, పాస్టర్ దేవరాజు గారు టెమిలియన్. ఆయన దగ్గర ఏసన్న గారు శిష్యుడిగా కొనసాగాడు. పెంతెకోస్తు నుండి ఏదో కారణాంతరాల వల్ల వాళ్ళు బయటకు వచ్చారు, గురువు శిష్యులు. క్లుప్తంగా చెప్తున్నా, చెప్పాలంటే చాలా ఉంది, క్లుప్తంగా చెప్తున్నా. ఏసన్న గారు విజయవాడలో పాస్టర్ జి దేవరాజు గారి దగ్గర ప్రార్థన చేయించుకుని ఆత్మీయ తండ్రితో గుంటూరు వెళ్ళి పరిచర్య ప్రారంభించాడు. మరి గుంటూరు శారదా కాలనీయో లేమల్లే చెప్పానుగా. జగమెరిగిన దైవజనుడి గురించి ఇంకా ఎక్కువ నేను చెప్పను. అయితే ఆయన స్థాయి చూస్తే మహా విస్తరించిన మర్రి చెట్టు. నేను ఎంతో ఒక కొత్తిమీరలాగా చిన్న విశ్వాసిని ఏసన్న గారి ఎదురుగా.
సరే, నేను 1996 సంవత్సరం గుంటూరు జిల్లా ఉండవల్లిలో మద్రాసు కాలువలో బ్యాప్టిజం యేసన్న గారి ద్వారా పొందినప్పుడు ఆయన దగ్గరే, ఇప్పుడు విజయవాడలో అపోస్తులుడు మాథ్యూస్ అని అంటున్నారే, ఆయన సంఘ కాపరిగా యేసన్న గారు ఆయన బ్రాంచ్లో నియమించాడు. ఏది? ఉండవల్లి హోసన్న మినిస్ట్రీస్లో మాథ్యూస్ గారిని. అంటే నేను బ్యాప్టిజం పొందినప్పుడు మాథ్యూస్ గారు యేసన్న గారి చేతి కింద సంఘ కాపరిగా అది నిర్వహిస్తూ ఉండేవాడు. నేను అక్కడక్కడ చెప్తున్నాను, నేను మొదటి నుండి సేవకుడిని కాదండి. 95వ సంవత్సరం, 94, 95 సంవత్సరం అటు పాస్టర్ దేవరాజు గారి దగ్గర, ఇటు యేసన్న గారి దగ్గర అప్పుడు వెళ్ళి ఓనమాలు నేర్చుకునేవాడిని, ఆధ్యాత్మికమైన విశేషాలు. యేసన్న గారితో ఎవరిని పోల్చడానికి వీలు లేదండి. ఆయన తెలుసో తెలియకో మిడిమిడి జ్ఞానంతో యేసన్న గారితో పోటాపోటీగా సేవ చేసిన పాస్టర్ బాబన్న అని చెప్పాడు. అది తప్పండి. ఒకవేళ బాబన్న గారు మంచి దైవ సేవకుడు అయితే కావచ్చేమో, కానీ నా ఎరుకలో, నా ఆధ్యాత్మిక అనుభవంలో చెప్పాలంటే యేసన్న గారి ఎదురుగా ఆయన ఒక నలుసు. సుమారు 18-20 సంవత్సరాలు చూచాయిగా చెప్తున్నా, నాకు అంత గుర్తులేదు. బ్రదర్ బాబన్న, ఈయనెవర్రా బాబు, యేసన్న అనే పేరు మీద మా దైవజనుడు ఉన్నాడు, ఈయన ఎవరు బాబన్న అంట అని ఆ కరపత్రం నిదానంగా చదివితే మాజీ నక్సలైట్ పోచారమో ఏదో చెప్పారు. విజయవాడ కర్మేల్ మందిరం ఉంది కేఎల్ రావు నగర్లో, దానికి దగ్గరలో ఒక సువార్త సభ పెట్టినప్పుడు చూశాను. మనిషి బక్కగా ఉన్నాడు. ఆ తర్వాత మరెక్కడ విజయవాడ ప్రాంతంలోనే చూశాను. చాలా ఏళ్ళు అవుతుంది కదా. అయితే నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేదు, కానీ ఎందుకంటే ఇది 10 మందికి తెలియాల్సిన విషయం. బాబన్న గారు అట్టట్ట కొద్దిగా సేవలో కొనసాగుతున్న రోజుల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తుంటే ఎదురుగా బొంగులు లోడ్ ఉన్న లారీ వెళ్తుందంట. గబుక్కున ఆ లారీ ఆగేటప్పటికే ఈయన గుండెల్లో ఎక్కడో గుచ్చుకొని చచ్చిపోయాడు అనేసి అప్పట్లో నాకు బాగా గుర్తు. పాపం పుణ్యం దేవునికి ఎరుక. నేను బాబన్న గారు చచ్చి ఆయన భూమి మీద లేడు, నేను భూమి మీద ఉన్నాను కాబట్టి నా అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే దేవుడు వింటున్నాడు, నాకు భయంకరమైన శిక్ష వేస్తాడు. అప్పట్లో అలా జరిగింది. బ్రదర్ బాబన్న గారు బైక్ మీద తన గర్ల్ ఫ్రెండ్తో బైక్ మీద వెళుతున్నప్పుడు ఎదురుగా బొంగు లారీ వెళుతూ సడన్ బ్రేక్ వేసి ఆగిపోయిందంట. ఆ టైంలో ఈయన వెనకాల వెళ్తున్నాడు కదా, అది వచ్చి ఈయన గుండెల్లో కడుపులోనో గుచ్చుకొని అక్కడికక్కడే స్పాట్ డెడ్ అంట, చనిపోయాడంట. అయితే ఈయన మాజీ నక్సలైట్ కాదు, నక్సలైట్ అసలే కాదండి. ఈయన ఒక టైలరు, దర్జీ పని చేసేవాడంట. అయితే పోలీసులు ఇన్ఫార్మర్గా మా నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అని తీసుకెళ్ళి బాగా చితగొట్టిన సందర్భాలు ఉన్నాయి అని ఆయనే చెప్పడం నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ బాబన్న గారు చెప్పినప్పుడు ఆ సువార్త మీటింగ్లో నేను విన్నాను. నేను దర్జీ పని ఇలాగని. వీళ్ళు ఏంటంటే నిర్వాహకులు ఇంత దాన్ని అంత చేస్తే జనాలు బాగా వస్తారనుకున్నారేమో, మాజీ నక్సలైట్ అన్నారు, జనం ఎగబడి వస్తారని. ఆ మహా అయితే సువార్త సభకి 100 మందో 150 మందో వచ్చి ఉంటారు. నేను వెళ్ళాను మామూలుగా ప్రేక్షకుడిలాగా. అప్పటికి నేను సేవలో అంత గుర్తులేదు, సేవలో కొత్తగా వస్తున్నాను. ఇదండి సంగతి. మరి ఈ ఏలియా లేదా ఎలీషా ఆయన ఎస్సేరు బాబన్న అంటే బాబన్న గారి శ్రీమతి అనుకుంటా, ఆమె ద్వారా సాక్ష్యం పెట్టించాడు. కాళిదాసు కవిత్వానికి మన పైత్యం కలుపుకున్నట్టుగా ఆయన ఇంత అంటే అంత పెట్టుకొని యేసన్న గారితోటే ఏకంగా పోల్చేశాడు. అది తప్పు, అవాస్తవం. యేసన్న గారు
అన్ని బ్రాంచీలు మా అప్పటికే దాదాపు 750 700 హోసన్న మందిర్లు అనేక ప్రాంతాల్లో ఆయన నెలకొల్పడం జరిగింది. విస్తరిస్తుంది. అంటే ఆ స్థాయికి ఎదిగినప్పుడు బిషప్ డాక్టర్ ఏసన్న గారు అని కూడా పెట్టుకోవచ్చు, కానీ బ్రదర్ ఏసన్న గారు కానీ ఆయన కొనసాగాడు. మహానుభావుడు. నిజంగా ఆయన తలుచుకోవడం ఆశీర్వాదం. నేను ఆఫ్టర్ ఆల్ స్ప్రే పెయింటింగ్ విజయవాడ మ్యూజియం రోడ్ గవర్నర్పేటలో సాహిని ఎంటర్ప్రైజెస్ అని సిక్కుల వాళ్ళది కార్లు స్పేర్ పార్ట్లు అమ్మేవాళ్ళు పైభాగాలు. దానికి రెడ్ యాక్సైడ్ అంటే మడ్డి కోటింగ్ స్ప్రే మిషన్ ద్వారా నేను వేసేవాడిని. మా అబ్బాయి నాకు అసిస్టెంట్గా ఉండేవాడు అప్పుడు. అయితే ఆ రోజుల్లో ఏసన్న గారు విజయవాడ పూర్ణానందపేటలోని ఆయన సన్నిహితుడు ఒక వ్యాపారస్తుడు తమిళియన్ బ్రదర్ ఆసాపు, ఆయన భార్య పిల్లలతో జీవనోపాధికి స్వీట్లు తయారు చేసి మార్కెట్లో పంపిణీ చేసేవాడు. ఆ విజయవాడ ఎప్పుడు వెళ్ళినా కూడా ఏసన్న గారు బ్రదర్ ఆసాపు గారి ఇంటికి వెళ్ళేవాడు. అట్టట నేను వివరాలు తెలుసుకొని, అన్న నేను చూడాలని ఉంది అది ఇది అని ఆడపోదడప అంటే, అయితే ఆసాఫ్ గారి ఇంటి దగ్గర ఉంటాను దా అనేవాడు. వెళ్ళానండి. వెళ్ళి అన్న నేను పలానా చోట స్ప్రే పెయింటింగ్ చేస్తున్నాను, అక్కడేమో ఒక సిక్కులైన సాహిని ఎంటర్ప్రైజెస్ పెద్ద ఆయన ముసలైన, ఆయనకి పక్షవాతంతో కోలుకుంటున్నాడు. ఎప్పుడైనా నేను యేసు ప్రభు మాటలు చెప్తే ఆయన ఆలకిస్తాడు, వాళ్ళు సిక్కులోళ్ళైనా సరే ఇలాగా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుందన్నా అన్న. ఆఫ్టర్ ఆల్ ఎవడరా నువ్వు స్ప్రే పెయింటింగ్ చేసుకునే, నువ్వు నా స్థాయి ఏంటి నేనేంటి అంటాడేమో అని గడగడ వణికిపోతూ అడిగాను. నాళ్ళకి ఇది ఎలాగట్టి నేను వరద మిన్నే ఉనికి ఫోన్ పన్రే, రేపు కానీ ఎల్లుండి కానీ నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అప్పుడు నా దగ్గర పిచ్చి ఫోన్ ఉండేది. పిచ్చి ఫోన్ అంటే టచ్ ఫోన్ కదండి, మామూలుగా 600 700 దాని ఖరీదు. ఆయన వచ్చాడండి. ఆ సాయిని ఎంటర్ప్రైజెస్ ఆయన్ని ఇప్పుడే కనుక్కోండి, ఎవరైనా వెళ్ళి కనుక్కోవచ్చు. అప్పుడు ఏసన్న గారి బృందంలో ఆయన వాహనాలకి ఒక కారు డ్రైవరు జీవన్ అని నాకు బాగా గుర్తు. ఆయన ఏసన్న గారు అప్పుడు ఎలా ఉన్నానంటే ఒళ్ళంతా రంగుమయం, ప్యాంటు షర్టు అంతా రంగు, అంటే వర్క్ మీద ఉన్నాను. స్ప్రే పెయింటింగ్ అంటే తెలుసు కదా, దోగరంతా ఊరు వాడంతా ఇదైపోద్ది. ఆ స్థితిలో నేను ఉండగా అక్కడ పనిచేసే కొంతమంది వర్కర్లు, ఏమంటే పెయింటర్ గారు ఆయన ఎవరు 4-5 బళ్ళు కార్లు వ్యాన్లలో వచ్చారు, ఏసన్న గారు అంటే గబా గబా పరిగెత్తా. బట్టలు కూడా మార్చుకోవాలా, ఒళ్ళంతా రంగులు దీంతో నిండిపోయి ఉంది. సున్నాలు కొట్టేవాడు ఎలా ఉంటాడో అలాగా. అన్న అని కాళ్ళు మొక్క, నాన్న కూడా మనసుందా ఎన్ కాళ్ళని ఎందుకు కుమ్ముడురే అంటే, నేను కూడా మనిషిని, నా కాళ్ళే ఏంటి మొక్కుతావు, తప్పు అన్నాడు. అన్న తర్వాతగా ఈయనే ఇలాగంటే ఆ సిక్కులో ఆయన చాదస్తాం అనుకుంటా, పెద్ద పండిట్జీలాగా తలపాగా కట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకుని వస్తాడేమో ఏసన్న గారు అని ఆయన అనుకున్నాడు. ఈయన సాధారణ మనిషి, అతి సాధారణంగా ఉంటాడు. అందరికీ తెలుసు కదా ఏసన్న గారు, ప్యాంటు షర్టు. అందులో నుండి దిగి వచ్చి ప్రార్థన చేశాడు. ఆ సిక్కులు ఆయన నాకు బాగా గుర్తండి. వాళ్ళకి వాల్యూ తెలీదు, కానుక అతను 10,000 ఇచ్చినా కూడా ఆశీర్వాదం అతనికి. ఆ సిక్కులు ఆయనకి ఒక 100 రూపాయలు ఒక జిప్ బ్యాగ్లో పెట్టి, కొత్త బ్యాగ్లో ఏసన్న గారికి కానుక ఇచ్చాడు. అంటే ఏసన్న గారు ఎవరు కానుక ఇస్తారా, ఎలా ఇస్తారా, ఎంత ఇస్తారా అని తిరుగుతాడని కాదు, ఆ సిట్యుయేషన్, ఆ సంఘటన నేను చెప్తున్నా. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, స్ప్రే పెయింటర్గా ఉన్న నేను అప్పటికే అది జరిగిన ఒక వారం తర్వాత ఏసన్న గారి ద్వారా ఉండవల్లిలో బ్యాప్టిజం పొందాను. ఎవడు పిలిస్తే వాడు వెంట వెళ్ళటానికి నాకు పని పాటలేదా అని ఆయన అంటే నా పరిస్థితి ఏంటి? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే దైవజనుడు ఏసన్న గారు. ఆయన్ని నేను చివరిసారి చూసినప్పుడు విజయవాడ బిషప్ హజరయ్య హై స్కూల్ కాంపౌండ్లో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే సెమీ క్రిస్మస్ లాంటిది జరిగినప్పుడు అన్న వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. నాన్న ఫ్రాన్సిస్, ఆయనకి
కొన్ని గుర్తులేనట్టుంది. ఆహా, నేను ఎక్కడో చూశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనిషి చాలా అసలు గుర్తుపట్టలేనంత బలహీనంగా ఉన్నాడు. మాట్లాడడం కూడా కుర్చీ మీద కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. బ్రదర్ ఏసన్న గారు విజయవాడ వించిపేటలో ఆ పాస్టర్ దేవరాజు గారు మహిమా ప్రవేశం చేసినప్పుడు ఆయన వించిపేట నుండి ఫోర్మెన్ బంగ్లా వరకు కాలినడకన నడిచి వచ్చాడు. అప్పుడు గంజి యోబు గారు కూడా ఊరేగింపులో ఉన్నారు. ఇంకా చాలా రకాలుగా పరిచయం. నేను సాధారణ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. అప్పటికి సేవకుడిగా కూడా నేను బలపడలా. ఏసన్న గారు అప్పటికే టాప్ లెవెల్లో సేవకుడిగా అనేక దేశాలు చుట్టి వచ్చారు, వాడబడ్డారు. అలాంటి ఏసన్న గారిని ఈయనెవరో పట్టుకొని బ్రదర్ ఏసన్న గారితో పోటాపోటీగా సేవ చేసిన బ్రదర్ బాబన్న అని అదే బాబన్న గారి భార్య ఎస్తేరమ్మ అనుకుంటా, ఆమె చేత సాక్ష్యం పెట్టించాడండి. మత్తిపోయింది. అయ్యా, నువ్వు మాత్రం ఏసన్న గారితో పోటీ అనే మాట మాత్రం పెట్టమాకు. ఆయన అద్భుతంగా విజయవాడలో పాల ఫ్యాక్టరీ దగ్గర పెద్ద స్థలం, ఎన్ని కోట్లైనా సరే అక్కడ ఒక హోసన్న మందిర్ కట్టించాలనేసి ఆయన ఆలోచన. అదేవిధంగా మేరీమాత చర్చి ఉందే గుణదల, ఏలూరు రోడ్డు, ఆ ప్రాంతంలో కనీసం ఒక 7-8 కోట్ల రూపాయల్లో స్థలం దొరికితే అక్కడ పెద్ద చర్చి కట్టాలనేది ఆయన ఆలోచన. కానీ దేవుని చిత్తంలో అప్పటికే దాదాపు 800 చర్చిలో 750 చర్చిలో ఆయన అనేక ప్రాంతాల్లో కట్టడం జరిగింది. ఇంకా నేను ఆపేస్తాను నా మాటలో. ఏసన్న గారు అద్భుతమైన దైవజనుడు. ఆయన ఈ రోజుల్లో ఎలాంటి రోజులు ఇదే, ఓ 1000 రూపాయలు జేబులో ఉంటాయి. ఒక సాధారణ స్వార్థికుడు, నేను పెద్ద బిషప్ని, నేను రెవరెండ్ డాక్టర్ ఫలానా అని చెప్పుకునే రోజులు ఇది. నా పేరు కరపత్రాల్లో కలర్లో వేయించాలి అని చెప్పుకునే రోజులు. అలాంటిది ఏసన్న గారు అనుకుంటే నిజంగా అంతర్జాతీయంగా ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఇంకొక మాట, ఆయనకి తమిళనాడు తూత్తుకూడి నుండి మోహన్ సి లాజరస్ గారు ఆయన ఆత్మీయ ఫ్రెండ్. సరే, నేను ముగిస్తున్నాను. బ్రదర్ ఏసన్న గారితో పోటాపోటీగా సేవ చేసిన సేవకుడని ఎవరు ఆయనతో పోల్చుకోకండి. ఈ మాట చెప్పడానికే ఈ వీడియో చేయడం జరిగింది. మరొక్కసారి మీకు చిన్న మాట గుర్తు చేసి నా మాటలు ముగిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము అనేసి దేవుడు చేసిన వాగ్దానం. టుడే 17th August 2025 సండే ఆఫ్టర్నూన్ 1:30. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. నేను 30 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. కొండపల్లి కోట మీద కూడా వెళ్ళి మోకరించి ప్రార్థన చేశా. అలాగే యోగి వేమన నివసించిన గృహం పిరంగిపురం దగ్గర కొండవీడు, అది ఆ కొండ మీద కూడా వేమన రాజులో ఎవరో ఆ కొండ మీదకి కూడా వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. ఆ వీడియోలు మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి. అలాగే గుంటూరు జిల్లా ఉండవల్లి, ఆ రాతితో చెక్కబడిన 3 అంతస్తులో 4 అంతస్తుల కోట గుహలు, ఆ ఉండవల్లి గుహల్లో కూడా నేను ప్రార్థన చేసి అది చిత్రీకరించి వీడియోలో పెట్టాను. మనం అంతగే మనల్ని హైలైట్ చేసుకోవటానికి ఎక్కడో ఉన్న వాళ్ళకి కిరీటాలు అవి ఇవి పెట్టేసి భట్టరాజు పొగడకూడదు, తప్పండి. ఏసన్న గారితో బ్రదర్ బాబన్న ఆయన్ని పోల్చడం సరికాదు. మా మనిషి అన్న తర్వాత ఏదో పొరపాటు జరుగుద్ది, మీ పొరపాటు సరిదిద్దుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేసినా కూడా నేను స్వీకరించి తప్పు లేదని ఉంటే సరిచేసుకుంటాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.